హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీబీ బ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడే హోటల్ దగ్గర నుంచి అయితే వచ్చిన అనమాట. కింద బియ్యం నానబెట్టేసి ఈ బట్టలు వచ్చేసి నిన్న నైట్ ఉతికినాను అనమాట. ఆరేలేదు, అంటే పొద్దునే హోటల్ దగ్గరికి వెళ్ళిపోతాయి కదా, మళ్ళీ లేట్ అవుతుంది అనేసి ఆరేలేదు. ఇప్పుడే వచ్చి ఇదిగోండి బట్టలు అన్నీ అయితే ఆరేసినాను. ఈరోజు ఎల్లడిచ్చింది అనమాట. మా ఊర్లో అయితే వాన ఎల్లడిచ్చింది, అందుకోసం బట్టలు ఉతికి ఆరేసిన. నిజంగా వర్షాకాలం వచ్చింది అనుకోండి, బట్టలతో పెద్ద తంట అనమాట. అన్ని మోటే ముల్లలు అయిపోతాయి. అంతే కదా, వర్షం పడుతుందేమో బట్టలు ఉతకము, బట్టలు ఉతకపోతే ఏమైతే అవి రోజు రోజుకి పెరిగిపోతాయి అనమాట. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే అయింది. చూడండి ఇక్కడంతా ఇవన్నీ ఆరేసిన, అది మళ్ళీ ఇక్కడ ఆరేసిన, పైన ఆరేసిన, మొత్తం ఈ బట్టలన్నీ అయితే ఆరేసిన అనమాట. ఇంకా ఉండే ఆరేయాల్సినవి, ఇంకా అవి కూడా ఆరేస్తున్నా. మొత్తానికైతే మా ఊర్లో సూర్యుడు అయితే వచ్చేసిండు. మీ ఊర్లో వచ్చిండో లేదో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వర్షాకాలం వచ్చిందనుకోండి, బట్టలతో పెద్ద తంట అనమాట. ఏం చేస్తాం, ఉతికేసుకున్నాం అనుకోండి, వర్షం వచ్చేస్తే అవి మళ్ళీ వర్షానికి తెరిస్తే అదంతా స్మెల్ వస్తాయి. మళ్ళీ వాటికి కంఫర్ట్ పెట్టుకొని ఇది చేసుకోవాలి. పనికి రెండు పనులు అవుతాయి అనమాట ఈ వర్షాకాలంలో బట్టలు ఉతుక్కోవాలంటే. ఇక్కడ నేనైతే మిద్దె మీద ఆరేస్తున్నా కదా, ఈ బట్టలకైతే ఇది ఇక్కడ ఉండే బట్టలకైతే కంపల్సరీ క్లిప్పులు పెట్టాలి. ఒకవేళ పెట్టలేదనుకోండి ఏమవుతాయంటే ఈ బట్టలన్నీ పక్కింట్లో, ఈ పక్కింట్లో, ఆ పక్కింట్లో పడ్డమే కాకుండా ఏకంగా వెనక విధిలో కూడా పడిపోతాయి అనమాట. మళ్ళీ నేను ఎత్తుక్కోవాలి, అవి ఎక్కడెక్కడ పడిపోయినాయా అనేసి అయితే ఎత్తుక్కోవాల్సింది ఉంటుంది అనమాట. ఇవన్నీ నిన్న మొన్న కూడా వేసింది అత్త, వాషింగ్ మిషన్కి వేసింది. ఇవన్నీ పైన ఉండే బట్టలు నేను ఉతికేసిన అనమాట. బట్టలని వర్షం పడిపోతే ఎక్కువ అయిపోతాయి. వంట ఇంటికి పోయితే వంట అయితే చేయాలి. ఇప్పటికైతే ఇంకా ఏం ఆలోచన చేయలే. అత్త అయితే ఈరోజు పిల్లల క్యారీకి అయితే బెండకాయ వేసింది. బెండకాయ వేసి పంపినాం కదా, దీనికైతే పప్పు ఏదో ఒకటి అయితే చేసుకుంటాం. మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. ఏమైందంటే తొందరలోనే మమ్మల్ని మా హోటల్ అయితే ఖాళీ చేసామని అయితే చెప్పిందనమాట. ఎందుకంటే అది బిల్డింగు మంచిగా లేదు, అంత పెచ్చులు ఊడుతుందనమాట అది. అందుకని వాళ్ళైతే ఖాళీ చేయమన్నారు. ఇప్పుడు మేము మళ్ళీ వేరే ప్లేస్ చూసుకొని మళ్ళీ హోటల్ పెట్టాలంటే సుమారుగా అయితే టైం పట్టిద్ది అనమాట. ఇప్పటికే మేము 1, 2 అంటే రోడ్డుకు హోటల్ పోయిన తర్వాత మళ్ళీ ఇటు పక్కకు మార్చినాము. అప్పుడు దాదాపు సుమారుగా ఖర్చు పెట్టుకున్నాము. మళ్ళీ అక్కడ మళ్ళీ ఫ్లైఓవర్ వచ్చిందనమాట. ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత బిజినెస్ ఏముంటుంది, ఏమి ఉండదు కదా. అందుకనేసి మళ్ళీ మార్చినాము. మళ్ళీ అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికి మార్చుకున్నాము. ఇక్కడ పెట్టినప్పుడు దాదాపు 50,000 దాకా ఖర్చు అయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఖాళీ చేయమంటున్నారు. అంతే కదా. అంటే చూడండి, కష్టపడేటోళ్ళకి ఇంకా దేవుడు ఇంకా కష్టపడతాడు అనేది ఇదే అయితే నిదర్శనం అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇప్పటికి దాదాపు ఈ హోటల్ మార్చుకోవడానికి మొన్న అయితే సడన్గా ఖాళీ చేయమన్నారు. ఖాళీ చేయమంటే సామాన్లు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. మళ్ళీ వాళ్ళ ఒపీనియన్ మార్చుకున్నారు. వద్దులేండి, ఆగస్టు దాకా పెట్టుకోండి. ఫస్ట్ ఏమన్నారంటే 2 ఏళ్ళ దాకా పెట్టుకోండి అన్నారు. మళ్ళీ మనం ఫోన్ చేసి ఆగస్టు కల్లా ఖాళీ చేసేయాలండి అని చెప్పారనమాట. వాళ్ళ ఇష్టం కదా, మంది ఓన్ అయితే అది మనకు నచ్చినట్టు మనం ఉంచుకుంటాం. మనం ఓన్ కానప్పుడు వాళ్ళు చెప్పినట్టు మనం వినాల్సిందే కదా, అవసరం మంది కదా. కాబట్టి ఆగస్టు 5 కల్లా మేమైతే మా హోటల్ని అయితే ఖాళీ చేసేయాలన్నమాట. ఆలోపు మా అమ్మ ఎక్కడో చోట చూస్తాలే అని అన్నారు. చూడాలి, ఎలాగైనా కొద్ది రోజులు అయితే హోటల్ అయితే పెట్టంలేండి. వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడేమో ఉండమంటారు, వాళ్ళు ఖాళీ చేయమంటే ఎమ్మటైతే ఖాళీ చేయాలన్నమాట. ఇట్లుంటుంది హోటల్ పరిస్థితి. ఎక్కడైనా అంటే మనం ఎక్కడ పెట్టుకున్నా రెంట్లకే కదా మనం ఉండేది. కాబట్టి వాళ్ళు ఖాళీ చేయమంటే కంపల్సరీ మనమైతే ఖాళీ చేయాల్సిందే. ఇంకా కొద్ది రోజుల వరకు మళ్ళీ మనకు మంచి ప్లేస్ దొరికేదాకా అయితే వెతుక్కోవాల్సిందే అనమాట. ఇంతకుముందు కామెంట్లు అయితే అడిగారు, హోటల్ బిజినెస్ ఏమైనా మిగిలిద్దా అని అడిగారు అనమాట. మిగిలిద్దా అంటే పిండి మిగిలిద్దో లేకపోతే డబ్బులు మిగులుతాయి అనేది కామెంట్ చేయలేదు. మిగిలిద్దా అంటే వాటి వరకు అయితే నాకు తెలియదు. ఎందుకోసం అంటే మా అత్త మా మామ చూసుకుంటారు, అవి నాకు తెలీదు.
ఇప్పుడు నేను చూస్తున్న వర్క్ అయితే మన హోటల్ బిజినెస్ అనేది మన మనం ఎంచుకున్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట. అంటే మన చుట్టూ అంటే ఎట్లా ఎట్లా ఉన్నారు, క్రౌడా లేదంటే నార్మల్ అయితే మీరు ఎంత బిజినెస్ పెట్టుకున్న వేస్ట్ అనమాట. అంటే జనాలు ఎక్కువ ఉండే ప్రదేశంలో పెట్టుకుంటే ఏదైనా పికప్ అయ్యిద్ది. ప్లస్ ఏంటంటే ఒక బిజినెస్ అనేది ఎప్పుడు స్టార్టింగ్లో అయితే పికప్ అయితే కాదండి, నిదానంగా చాలా టైం పట్టిద్ది. ఇప్పుడు మేమే మా అత్త మా మామ వాళ్ళు 30 ఏళ్ళ సర్వీస్ ఉన్నా కూడా అంటే పాత మనుషులైనా హోటల్ ప్లేస్ మార్చేసరికి ఇప్పుడు చాలామందికి తెలియకపో ఉండొచ్చు, కొందరు ఉదాహరణ ఎత్తేసిందే అనుకుంటారు అనమాట. అట్లా మళ్ళీ నిదానంగా అయ్యి ఇక్కడ పెట్టిన హోటల్ మాకు తెలియక మేము అక్కడ తింటున్నాం అంటారు అనమాట. అంటే మేము పెట్టిన సంవత్సరానికి వచ్చి అంటారు అన్నమాట, మీరు ఇక్కడ పెట్టినరా, నేను ఎవరిదో అనుకున్నా, కొత్త వాళ్ళది అనుకున్నాను అంటారు అనమాట. అట్లా అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే అంత ఎక్స్పీరియన్స్ మనుషులు ఉన్నా కూడా పికప్ కావాలంటే మళ్ళీ మాకు చాలా టైం పట్టింది. ఎంత లేదన్నా 1 నెల 2 నెలలు టైం పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ చిన్నగా అయితే పికప్ అవుతుంది అనమాట. మా అత్త వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎప్పుడు ఎంత వేయాలి, ఏ రోజు అంటే రోజులు కూడా ఉంటాయన్నమాట ఒక హోటల్ బిజినెస్లో. అంటే శుక్రవారం, మంగళవారం, అమావాస్య అలాంటప్పుడు తక్కువ వేసుకుంటాం. ఎందుకోసం అంటే జనాలు ఎవ్వరు రారు కదా, కొందరు బయట తినడానికి ఇష్టపడరు, కొందరు బయటికి అంటే ఎక్కడ వెళ్ళరు కదా, మంగళవారం రోజు శుక్రవారం రోజు ఎక్కడికి వెళ్ళరు కదా, అట్లా అనమాట. అట్లా దాన్ని బట్టి కూడా బిజినెస్ అనేది బేస్ దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. నాకు తెలిసినంత నేనైతే ఈ మధ్య మ్యాక్సిమం 1 సంవత్సరం అయిందేమో నేను అంటే ఇట్లా బయటికి హోటల్ దగ్గరికి రాబట్టి. లేదంటే నేను మామూలుగా అయితే నేను అస్సలు రానమాట హోటల్ దగ్గరికి, జస్ట్ వచ్చినా తినిపోతాను. అంటే అప్పుడు చిన్నపిల్లలు ఉంటుండే, అయినా మా మామ అందుకు వద్దంటారు అనమాట, హోటల్ దగ్గరికి వద్దామా, నువ్వు ఇంట్లో చూసుకో చాలా అంటారు అనమాట. అందుకని నేనైతే వచ్చేదాన్ని కదా. ఈ మధ్య అదైనా ఎందుకు వస్తున్నా అంటే మా మామయ్యకి బస్సు యాక్సిడెంట్ అయిందనమాట. అప్పటి నుంచి వస్తున్నా బయటికి, లేదంటే అప్పటిదాకా అయితే నేను అస్సలు నన్ను హోటల్ దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదనమాట. ఎంతున్నా ఏమున్నా మా అత్త మా మామ మా బావ వాళ్ళే చూసుకుంటారు, నేనైతే వచ్చేదాన్నే కాదనమాట. ఈ మధ్య వస్తున్నా అనమాట హోటల్ దగ్గరికి. కాబట్టి నాకు హోటల్ బిజినెస్ గురించి అయితే పెద్దగా తెలియదు, అని మీకు ముందే చెప్తున్నా. ఏదైనా ఉంటే అత్త వాళ్ళకైతే కొంచెం బాగా తెలుసు అనమాట, వాళ్ళు 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. అదే అండి, ఇప్పుడైతే మమ్మల్ని ప్రజెంట్ అయితే ఆగస్టు 5 కల్లా అయితే ఖాళీ చేయమన్నారు. చూస్తున్నాం మళ్ళీ ఎక్కడ పెట్టాలి అనేసి. మళ్ళీ పెట్టుకోవాలంటే మళ్ళీ సుమారు ఖర్చు అవుతుంది. ఎందుకోసం అంటే ఇవన్నీ తీపియాలంటే ఒకప్పుడు కూలీ ఏందండి, ఇప్పుడు కూలీలు ఎవ్వరు అడిగినా కూడా వేలే అడుగుతున్నారు. అందులో వచ్చే కూలి మనుషులు కూడా ఎవ్వరు లేరనమాట. ఇప్పట్లో అన్ని రేట్లు పెరిగిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు మేము దాన్ని తీసి మళ్ళీ ఎక్కడైనా మార్చుకునేసరికి సుమారుగా టైం అయితే పట్టిద్ది. అలాగే డబ్బులు కూడా బాగా ఖర్చు అవుతాయి అన్నమాట. ఇదండి ఈరోజు సంగతులు అయితే. బట్టలు అయితే ఆరేసిన, ఈ బట్టలకైతే క్లిప్ పెట్టాలన్నమాట. ఇదే బాధాకరమైన విషయం ఈరోజు. అంటే హోటల్ తీసేయడం అంటే ఇన్ని రోజులు పెట్టి 10 రోజులు ఖాళీగా ఉండాలని కూడా మా అత్త వాళ్ళకు కూడా అస్సలు నచ్చదనమాట. 1 నిమిషం ఆగండి, క్లిప్స్ తీసుకొని వస్తుందని. ఈ బట్టలకైతే క్లిప్స్ పెట్టలేదు అనుకోండి కంపల్సరిగా ఎగిరిపోతాయి పక్కింట్లోకి, ఎదురింట్లోకి, ఎక్కడ పడితే అక్కడ. ఇప్పటికే చాలా బట్టలు పోయినాయి కూడా. కొంచెం హైట్ ఉండింటే బాగుండేదేమో. నేను ఆడికాడికి పొట్టిగా ఉన్నా కదా. మా మిద్దె మీద వ్యూ అయితే చాలా బాగుంటుందండి, నాకైతే చాలా ఇష్టం అనమాట. అసలు ఎంత బాగుంటుందో చూడండి, ఇది మీకు కూడా చూపిస్తున్నాను కదా, చూడండి ఇదంతా మా మిద్దె మీద వ్యూ అనమాట. చాలా చక్కగా ఉంటుంది అనమాట. ఇంకా అక్కడైతే కొండలు కూడా ఉంటాయి, అక్కడ కొండలు కూడా ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం. మా మీద చల్లటి గాలి వస్తుంది చూడండి. మళ్ళీ మోడం వస్తుంది. నేను బట్టలు ఆరేస్తున్నా, మళ్ళీ మోడం వస్తుంది. తడిసినాయి అవి తడుస్తుంటాయి, అవే ఎండుతుంటాయి. ఒకరోజు మంచి ఎండ వచ్చినప్పుడు మళ్ళీ కంఫర్ట్ పెట్టి అన్నీ దేవేసుకోవాలి. ఇదే కదా, ఇది తప్పదు కదా, ఇవన్నీ మనకి రొటీనే కదా. వర్షాకాలంలో పడాల్సిందే మనం. సరే ఫ్రెండ్స్ బాయ్, ఇంకా కిందికి పోయి వంట చేయాలన్నమాట నేను. బాయ్.